వెల్కమ్ టు అవర్ ఛానల్ ది అఫైర్స్ డెస్క్. ఈరోజు మనం మన పీడీఎఫ్లోని జనవరి నుండి జూన్ 2025 వరకు ఉన్న పాలిటీ కరెంట్ అఫైర్స్ డేటాను సమగ్రంగా విశ్లేషించబోతున్నాము. అవును, ముఖ్యంగా సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు అంటే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ సమాచారం చాలా కీలకం. కరెక్ట్. అందుకే మన పీడీఎఫ్లో ముఖ్యమైన ఆర్టికల్స్, చట్టాలు మరియు కేస్ లాస్ గురించి ఖచ్చితమైన డేటా మరియు రిపోర్ట్లతో కూడిన పూర్తి నోట్స్ ఉంది. కాని నాకుంటే ఒక చిన్న డౌట్. ఇన్ని చట్టాలు, ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం కదా? అసలు వీటిని ఒక కథలా ఎలా అర్థం చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న. పాలిటీని ఎప్పుడూ ఒక సిలబస్లా కాకుండా సమాజంలో ఏం జరుగుతుందో దానికి అన్వయించుకుంటూ చదవాలి. సరే, మనం జనవరి ముఖ్యాంశాలతో మొదలు పెడదాం. ముందుగా సహకార సంఘాలు, అదే కోఆపరేటివ్స్ గురించి చూద్దాం. ఆ కోఆపరేటివ్స్ అనగానే నాకు ఊర్లలో ఉండే డైరీ ఫారాలు గుర్తొస్తాయి. అవును, కరెక్ట్. అయితే దీనిలో ఇంటర్నేషనల్ అప్డేట్ ఏంటంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ జూన్ 2024లో ఒక ప్రకటన చేసింది. ఐవైసీ 2025 అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్కు కోపాక్ ఆతిథ్యం ఇస్తోందని చెప్పింది. ఓహో, అంటే దీనికొక థీమ్ కూడా ఉండుంటుంది కదా? అవును, దీని థీమ్ వచ్చేసి కోఆపరేటివ్స్ బిల్డ్ అ బెటర్ వరల్డ్. అసలు సహకార సంఘం నిర్వచనమేంటంటే ఉమ్మడి ఆర్థిక లక్ష్యాల కోసం ఏర్పడిన ఒక వాలంటరీ గ్రూప్. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గ్లోబల్ యావరేజ్ 12% కాగా ఇండియాలో ఏకంగా 20% జనాభా దీనిపై ఆధారపడ్డారు. వావ్! అంటే భారతదేశం 27% గ్లోబల్ కోఆపరేటివ్స్ను కలిగి ఉందన్నమాట. మన టాప్ సెక్టర్స్ ఏంటి ఇందులో? మన దగ్గర హౌసింగ్, డైరీ మరియు ప్యాక్స్ ఇవే టాప్ సెక్టార్లు. రాష్ట్రాల వారీగా చూస్తే కేవలం మహారాష్ట్ర ఒక్కటే 25% వాటాతో టాప్లో ఉంది. దానికి గుజరాత్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక కలిపితే ఈ టాప్ 5 రాష్ట్రాలే 57% వాటాను కలిగి ఉన్నాయి. ఇదంతా 1904 నాటి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ యాక్ట్తో మొదలైంది. 1904 అంటే చాలా పాత చట్టం కదా? మరి అంతర్జాతీయంగా ఈ మూవ్మెంట్ ఎప్పుడు మొదలైంది? ఐసీఏ అండ్ మూవ్మెంట్ అని అంటారు దీన్ని. ఇది 1895లో ఈవీ నీల్ మరియు ఎడ్వర్డ్ ఓవెన్ గ్రీనింగ్ స్థాపించిన ఎన్జిఓ. వీరిచ్చిన థీమ్ కోఆపరేటివ్స్ బిల్డ్ ప్రాస్పెరిటీ ఫర్ ఆల్ అనేది సరిగ్గా భారతదేశం యొక్క సహకారసే సమృద్ధి విజన్ లాగే ఉంటుంది. ఏంటంటే మన రాజ్యాంగంలో కూడా వీటికి మంచి ప్రాధాన్యత ఉంది కదా? ఖచ్చితంగా 2011లో చేసిన 97th అమెండ్మెంట్ దీని రూపురేఖలే మార్చేసింది. ఆర్టికల్ 19(1)(c)లో ప్రాథమిక హక్కుగా, ఆర్టికల్ 43(b)లో ఆదేశిక సూత్రంగా మరియు పార్ట్ 9(b)లో ఆర్టికల్స్ 243(zh) నుండి 243(zt) వరకు ప్రత్యేకంగా చేర్చారు. ఒకవేళ ఈ సంఘాలు 2-3 రాష్ట్రాల్లో ఉంటే ఎవరు కంట్రోల్ చేస్తారు? మంచి పాయింట్. అప్పుడు యూనియన్ లిస్ట్లోని ఎంట్రీ 44 కింద అంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002 కిందకొస్తాయి. అదే రాష్ట్రం లోపలే ఉంటే స్టేట్ లిస్ట్ ఎంట్రీ 32. ఇక బ్యాంకుల విషయానికొస్తే ఆర్బీఐ తన బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ 1949 మరియు బ్యాంకింగ్ లాస్ 1955 కింద దాదాపు 1400 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను నియంత్రిస్తోంది. ఓకే, బ్యాంకుల గురించి బాగానే ఉంది. మరి ప్లానింగ్ గురించి చూస్తే నీతి ఆయోగ్ ఏర్పడి Jan 1, 2025 నాటికి 10వ సంవత్సరం పూర్తయింది కదా? అసలు ఇది పాత ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఎలా వచ్చింది? ఇది కేవలం యూనియన్ క్యాబినెట్ రెజల్యూషన్ ద్వారా ఏర్పడింది. అంటే ఇది నైదర్ కాన్స్టిట్యూషనల్ నార్ స్టాట్యూటరీ. దీని ముఖ్య ఉద్దేశం ఎస్డీజీస్ పర్యవేక్షించటం మరియు కాంపిటేటివ్ అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజంను ప్రమోట్ చేయటం. వెయిట్, రాజ్యాంగ హోదా లేకుండా ఇంత పెద్ద సంస్థకి కూర్పు అంటే కాంపోజిషన్ ఎలా ఉంటుంది? దీని చైర్పర్సన్గా పీఎం ఉంటారు. ఒక వైస్ చైర్పర్సన్, ఫుల్ టైం మెంబర్స్ మరియు అన్ని రాష్ట్రాల సీఎంస్, ఎల్టీ గవర్నర్స్తో కూడిన గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది. అంటే ఎక్స్ ఒఫీషియో ఎంఐస్ కూడా ఉంటారా? అవును, గరిష్టంగా 4 ఉంటారు. అవసరాన్ని బట్టి రీజనల్ కౌన్సిల్స్, ఒక సీఈఓ మరియు స్పెషల్ ఇన్వైటీస్ కూడా ఉంటారు. వీరికి సపోర్ట్ ఇవ్వడానికి ప్రత్యేకంగా సపోర్ట్ బాడీస్ ఉన్నాయి. అవే డిఎంఈఓ, ఏఐఎం మరియు నైలేర్డ్. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ప్లానింగ్ అయ్యాక అవినీతి మీద నిఘా పెట్టడానికి జనవరి 2025లో లోక్పాల్ మొదటి ఫౌండేషన్ డే జరుపుకుంది కదా? దాని గురించి చెప్పండి. ఇది 2013 చట్టం కింద స్థాపించబడిన ఒక స్టాట్యూటరీ యాంటీ కరప్షన్ బాడీ. యూనియన్ స్థాయిలో లోక్పాల్ ఉంటే రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త ఉంటుంది. రైట్.
మరి ఎలక్షన్ కమిషన్కి కూడా 75 ఏళ్లు నిండాయి కదా. ఈసీఐ గురించి మన పీడిఎఫ్లో ఏం డేటా ఉంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 25 జనవరి 1950నే ఏర్పడింది. అందుకే మనం ఆ రోజు నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటాం. ఇది పార్ట్ 15లో ఆర్టికల్స్ 324 నుండి 329 పరిధిలో వస్తుంది. దీని నిర్మాణం కూడా చాలా మార్పులొచ్చాయి కదా. అవును, మొదట్లో సింగిల్ మెంబర్ ఉండేది. 1989లో 2 ఈసీల నియామకం జరిగింది. కాని అది 1990 వరకే. మళ్ళీ 1993 నుండి శాశ్వతంగా ఒక సిఈసి మరియు 2 ఈసీస్ విధానం అమల్లోకి వచ్చింది. అయితే రీసెంట్గా 2023లో వీళ్ల నియామకం కోసం ఒక కొత్త చట్టం తెచ్చారు. ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ 2023 గురించి చెప్పండి. ఇందులో ముందు అర్హతలు చూస్తే సెక్రటరీ టు గోవాయికి సమానమైన పోస్ట్ అయి ఉండాలి. దీనికొక సర్చ్ కమిటీ ఉంటుంది. దానికి మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ హెడ్గా ఉండి మరో 2 సభ్యులతో కలిసి ఒక 5 అభ్యర్థుల ప్యానెల్ రెడీ చేస్తారు. ఆ ప్యానెల్ నుండి ఫైనల్ సెలక్షన్ ఎవరు చేస్తారు? దానికొక సెలెక్ట్ కమిటీ ఉంటుంది. అందులో పీఎం, ఎల్ఓపి మరియు ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు. వీళ్ల పదవీకాలం 6 ఇయర్స్ లేదా 65 ఇయర్స్ వయసు వరకు ఉంటుంది మరియు తిరిగి నియామకం ఉండదు. జీతం మరియు తొలగింపు విధానం ఎలా ఉంటుంది? జీతం సుప్రీంకోర్టు జడ్జికి సమానం. కానీ తొలగింపులో చిన్న తేడా ఉంది. సిఈసిని ఎస్సీ జడ్జిలాగా తీసేస్తే మిగతా ఈసీలను మాత్రం కేవలం సిఈసి సిఫార్సుతో తొలగించవచ్చు. ఓహో, అలా ఉందా? సరే, ఇప్పుడు మనం విభాగం 2 చట్టాలు, న్యాయం మరియు పరిపాలనా సంస్కరణలకి వెళ్దాం. ఈ మధ్య ఇంటర్నెట్ షట్డౌన్స్ ఎక్కువ అవుతున్నాయి కదా. అవును, కానీ సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ ట్రాకర్ ప్రకారం 2024లో 60 షట్డౌన్లు మాత్రమే జరిగాయి. ఇది గత 8 సంవత్సరాల్లో అత్యల్పం. అసలు ఇంటర్నెట్ ఆపడానికి ఏ చట్టాలు వాడతారు? పాత రోజుల్లో సెక్షన్ 144 ఆఫ్ సిఆర్పిసి 1973 అంటే ఇప్పుడున్న సెక్షన్ 163 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ మరియు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 వాడేవారు. కానీ ఆ టెలిగ్రాఫ్ చట్టం రద్దు చేయబడింది. ఇప్పుడు టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 వచ్చింది. అంటే కొత్త చట్టంలో దీనికి సపరేట్ సెక్షన్స్ ఉన్నాయా? అవును, సెక్షన్ 22 కింద టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ సర్వీసెస్ చేయొచ్చు. సెక్షన్ 14(4) కింద ఏకంగా నెట్వర్క్స్ మూసివేత చేయొచ్చు. ఇదంతా ఆర్టికల్ 19(2)లోని సబబైన ఆంక్షల పరిధిలో జరుగుతుంది. సరే, ఆంక్షలు పక్కన పెడితే పౌరులకు రైట్ టు యాక్సెస్ జస్టిస్ అనేది ఉందా? ఇది అబ్సల్యూట్ హక్కా? లేదు, ఇది నాట్ అబ్సల్యూట్. ఎవరైనా తార్కిక ఆధారం లేని దావా అంటే ఫ్రివలస్ లిటిగేషన్ వేస్తే కోర్టులు జరిమానాలు విధిస్తాయి. దీనికి ఉదాహరణలు సుబ్రతారాయ్ సహారా 2014, దలీప్ సింగ్ 2010 మరియు కేసీ థారకన్ 2023 కేసులు. కానీ నిజమైన బాధితులకు కోర్టుకి వెళ్లే హక్కు ఉంది కదా? ఖచ్చితంగా. అనితా కుష్వాహా వి పుష్పప్ సుధాన్ 2016 కేసులో ఇది ఆర్టికల్ 14, 21 కింద ఫండమెంటల్ రైట్ అని తేల్చారు. దీనికి బలం చేకూర్చడానికే ఆర్టికల్ 39A, 32, 226, పిఐఎల్ మరియు ఏడీఆర్ లాంటివి ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక స్కీమ్ కూడా ఉన్నట్టుంది కదా? అవును, డిఐఎస్హెచ్ఎస్ స్కీమ్. ఇది 2021-2026 వరకు రన్ అవుతోంది. ఇందులో హమారా సంవిధాన్, హమారా స్వాభిమాన్, టెలీలో మరియు న్యాయబంధు లాంటి ముఖ్యమైన కార్యక్రమాలున్నాయి. గ్రేట్. ఇంకో జడ్జ్మెంట్ చూశాను నేను పీడిఎఫ్లో, ప్రిజన్స్ యాక్ట్ గురించి. సుకన్య సంథా విఓఐ కేసేంటి? అది చాలా ముఖ్యమైన కేసు. జైళ్లల్లో కుల వివక్ష అంటే ఆర్ట్ 14, 15, 17 నిషేధిస్తూ మోడల్ ప్రిజన్ మాన్యువల్ 2016 మరియు మోడల్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్ 2023కు సవరణలు తెచ్చారు. ముఖ్యంగా హ్యాబిచువల్ అఫెండర్స్ నివారించడం మరియు మాన్యువల్ స్కావెంజర్స్ చట్టం 2013 అమలుపై దృష్టి పెట్టారు. ఇక్కడ ఇంకో లీగల్ టర్మ్ ఉంది, డాక్ట్రిన్ ఆఫ్ మర్జర్ అని. అదేంటో చెప్తారా? ఇది కునయ్యం మేడ్ వి స్టేట్ ఆఫ్ కేరళ 2000 కేసులో వచ్చింది. ఒకే ఆపరేటివ్ ఆర్డర్ ఉంటుందన్నమాట. అంటే దిగువ కోర్టు డిక్రీ సుపీరియర్ కోర్టు ఆర్డర్లో విలీనమవుతుంది. ఓహో, కింది తీర్పు పై తీర్పులో కలిసిపోతుందన్నమాట. ఇక కేంద్ర ఉద్యోగులపైన సిబిఐ విచారణకు రాష్ట్ర సమ్మతి అంటే స్టేట్ కన్సెంట్ కావాలా? సెక్షన్ 6 ఆఫ్ డిఎస్పిఈ యాక్ట్ 1946 కింద జనరల్ అండ్ కేస్ స్పెసిఫిక్ కన్సెంట్ అనేది ఉంది. కానీ కేంద్ర ఉద్యోగుల విచారణకు రాష్ట్ర సమ్మతి అవసరం లేదని ఎస్సీ తీర్పిచ్చింది. అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి? మనం ముఖ్యంగా పంచాయత్ సే పార్లమెంట్ 2.0 మరియు వికసిత్ పంచాయత్ కర్మయోగి గురించి తెలుసుకోవాలి. ఇది గుడ్ గవర్నెన్స్ డే
అనగా ప్రశాసన్ గాంవ్ కి ఓర్ సందర్భంగా తెచ్చారు. అలాగే 8th పే కమిషన్ గురించి కూడా చర్చ నడుస్తోంది. అంటే 7th పే కమిషన్కి జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్ హెడ్ కదా? అవును, కరెక్ట్. ఇంకోటేంటంటే ఎడల్మన్ ట్రస్ట్ బారోమీటర్లో భారతదేశం అల్ప ఆదాయ దేశాల్లో 3వ స్థానం, అధిక ఆదాయంలో 4వ స్థానం మరియు విదేశాలలో 13వ స్థానంలో నిలిచింది. చూసారా, చట్టాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా సామాన్యుడికి ఎలా రక్షణ కల్పిస్తున్నాయో ఈ కేసులు చూస్తే అర్థమవుతుంది కదా. ఇక మనం ఫిబ్రవరి అంశాలకొద్దాం. ఉచిత పథకాలు, అదే ఫ్రీబీస్ వర్సెస్ వెల్ఫేరిజం గురించి మన పీడిఎఫ్లో ఏముంది? ఆర్బీఐ నిర్వచనం ప్రకారం చూస్తే ఫ్రీబీస్ అంటే ఉచితంగా అందించే పబ్లిక్ వెల్ఫేర్. కానీ రాజ్యాంగం ప్రకారం డిఎస్పీలోని ఆర్టికల్స్ 38, 39, 41 ఏం చెప్తున్నాయంటే సంపద కేంద్రీకరణ నిరోధించడం మరియు అందరికీ జీవనోపాధి కల్పించడం సర్కార బాధ్యత. అంటే సంక్షేమాన్ని ఎన్ని రకాలుగా చూడొచ్చు? 3 రకాలుగా చూడొచ్చు. 1, చారిటీ అప్రోచ్. ఇది వ్యక్తులపై దృష్టి పెట్టి ఒక నైతిక బాధ్యతగా చూస్తుంది. 2, నీడ్స్ అప్రోచ్. ఇది అవసరాలను సరైన క్లెయిమ్స్గా గుర్తిస్తుంది. 3, రైట్స్ బేస్డ్ అప్రోచ్. ఇది ప్రాసెస్ అండ్ అవుట్కమ్పై దృష్టి పెడుతుంది, హక్కుల సాధికారత మరియు నిర్మాణాత్మక కారణాల పరిష్కారం వైపు అడుగులేస్తుంది. వెల్ఫేర్ అనేది కింది స్థాయికి వెళ్లాలంటే పంచాయతీల బలంగా ఉండాలి కదా. దానికి సంబంధించి పంచాయతీ డెవల్యూషన్కి ఒక ఇండెక్స్ ఉందా? ఉంది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఐఐపిఏ ద్వారా తయారు చేశారు. ఇది 73వ అమెండ్మెంట్ స్ఫూర్తితో పనిచేస్తుంది. ఇందులో టాప్ 3 రాష్ట్రాలుగా కర్ణాటక, కేరళ, తమిళనాడు నిలిచాయి. మరి అట్టడుగునున్న లోయెస్ట్ 3 ఏవి? దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ దమన్ అండ్ డియు, పుడుచెరి మరియు లదాఖ్. అయితే ఓవరాల్గా చూస్తే డెవల్యూషన్ రేటు 39.9% నుండి 43.9%కి పెరిగింది. మరియు ఆర్జీఎస్ఏ కారణంగా కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ 44% నుండి 54.6%కి పెరిగింది. ఈ చట్టాలన్నీ కరెక్టే కానీ వ్యాపారాలు చేసుకోవడానికి పాత చట్టాలు అడ్డంకిగా ఉన్నాయని డీరెగ్యులేషన్ చేస్తున్నారు కదా? అవును. యూనియన్ బడ్జెట్ 2025-26లో డీరెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు చేసి జాన్ విశ్వాస్ బిల్ 2.0 కింద 100 పైగా పాత చట్టాల డీక్రిమినలైజేషన్ చేయబోతున్నారు. అంటే చిన్న తప్పులకి క్రిమినల్ కేసులు ఉండవన్నమాట. దీనికి గ్లోబల్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? యుఎస్లోని డాడ్జ్ మరియు యూకేలోని బెటర్ రెగ్యులేషన్ ఫ్రేమ్వర్క్ మంచి ఉదాహరణలు. ఒకవేళ రాష్ట్రాల్లో పరిస్థితులు చేదాటితే ప్రెసిడెంట్స్ రూల్ పెడతారు కదా. మణిపూర్లో ఇది ఎన్నోసారి? ఇది 11వసారి. చివరిసారిగా మణిపూర్లో 2001-2లో విధించారు. ఇది ఆర్టికల్ 356 అంటే ప్రెసిడెంట్స్ రూల్ మరియు ఆర్టికల్ 365 కిందకొస్తుంది. దీనికి కాలపరిమితి ఏమైనా ఉందా? ఉంది. ఆర్టికల్ 356(3) ప్రకారం విధించిన 2 నెలల గడువులోపు పార్లమెంటో ఆమోదించాలి. అలా ఆమోదిస్తే 6 నెలల నుండి గరిష్టంగా 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇంకో హాట్ టాపిక్ వాక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024. దీని గురించి డేటా ఏంటి? ఇది 1995 చట్టం సవరణ. జేపీసీ మరియు 2013 నాటి జస్టిస్ రాజేందర్ సర్చర్ కమిటీ ఆధారంగా రూపొందించారు. ఇందులో సెంట్రల్ వాక్ఫ్ కౌన్సిల్, ఇది 1964లో ఏర్పడింది, అలాగే స్టేట్ వాక్ఫ్ బోర్డ్కి మార్పులు చేస్తున్నారు. ప్రాపర్టీస్పై వివాదాలుంటే అప్పీల్ చేసుకోవచ్చా? అవును. ట్రిబ్యునల్ ఆర్డర్పై 90 రోజులలోపు హెచ్సీలో అప్పీల్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా దాదాపు 8.7 లక్షల ప్రాపర్టీలున్నాయి. దీనికోసం మేటీ ద్వారా డీబీఐఎం అనే పోర్టల్ తెస్తున్నారు. దీని లక్ష్యం మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ మరియు యూనిఫామ్ గవర్నెన్స్. మార్చి మరియు ఏప్రిల్ అంశాల్లోకి వెళితే జడ్జిలు తప్పు చేస్తే జ్యుడిషియల్ అకౌంటబిలిటీ ఎలా ఉంటుంది? దానికి ఆర్టికల్స్ 124, 217, 218 మరియు జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 కింద ఇంపీచ్మెంట్ అంటే మహాభియోగం ఉంటుంది. దాంతోపాటు 1999లో కోర్టులు ఒక ఇన్హౌస్ మెకానిజం తెచ్చాయి. ఇది ఏ సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది? రీస్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ 1997 మరియు బెంగళూరు ప్రిన్సిపల్స్ 2002 ఆధారంగా ఎవరిపైనైనా ఫిర్యాదు వస్తే విచారణకు కమిటీలు ఉంటాయి. ఎస్సీ జడ్జ్పై ఫిర్యాదు వస్తే 3 ఎస్సీ జడ్జీలు, హెచ్సీ జడ్జ్పై అయితే 2 హెచ్సీ సీజేలు మరియు 1 హెచ్సీ జడ్జ్. ఒకవేళ ఏకంగా హెచ్సీ సీజేపైనే వస్తే
ఒక ఎస్సీ జడ్జ్ మరియు 2 హెచ్సిసిజేలతో కమిటీ వేస్తారు. ఓకే. అటు కోర్టుల్ని పక్కన పెడితే ఇటు ఆన్లైన్లో రెగ్యులేటింగ్ బిగ్ టెక్ గురించి పెద్ద చర్చే నడుస్తుంది కదా. అవును, దీనికోసం డిజిటల్ కాంపిటీషన్ లా కమిటీ ఒక ఎక్స్ యాంటీ చట్టాన్ని సూచించింది. అంటే నష్టం జరగకముందే అడ్డుకోవడం. ప్రధాన సమస్యలు డేటా ప్రైవసీ, నెట్వర్క్ ఎఫెక్ట్ మరియు బీఈపీఎస్. ఈ బీఈపీఎస్ని అడ్డుకోవడానికి 6% ఈక్వలైజేషన్ లెవీ కూడా వేశారు. అసలు వీళ్ళని కంట్రోల్ చేయడానికి మన దగ్గర ఏ చట్టాలున్నాయి? మన దగ్గర డిపిపిడిపిఏ 2023, ఎస్ఎంఎస్ఐస్ కోసం ఐటీ రూల్స్ 2021, అలాగే కాంపిటీషన్ యాక్ట్ 2002 దీని కింద తప్పు చేస్తే 10% గ్లోబల్ టర్నోవర్ పెనాల్టీ వెయ్యొచ్చు. ఇవి కాకుండా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 మరియు సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ 2000 ఉన్నాయి. సరే, బయట దేశాల నుంచి వచ్చేవాళ్ల కోసం ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025 పాస్ అయింది కదా. దీంట్లో ఏ పాత చట్టాలు రద్దవుతున్నాయి? ఇది మొత్తం 4 చట్టాలను రద్దు చేస్తోంది. అవేంటంటే ఫారినర్స్ యాక్ట్ 1946, పాస్పోర్ట్ యాక్ట్ 1920, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1939 మరియు ఇమిగ్రేషన్ క్యారియర్స్ లయబిలిటీ యాక్ట్ 2000. అంటే మొదటి 3 ప్రీ కాన్స్టిట్యూషన్ వరల్డ్ వార్ నాటి చట్టాలన్నమాట. కొత్త బిల్లులో రూల్స్ కఠినంగా ఉన్నాయా? అవును, ఇందులో ఇమిగ్రేషన్ అధికారుల నిర్ణయమే తుది. ఒక బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ఏర్పాటైంది. సరైన పత్రాలు లేకుంటే 5 ఏళ్ల జైలు లేదా 5 లక్షల జరిమానా విధిస్తారు. మరియు హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ వాళ్లు కూడా అరెస్ట్ చేయవచ్చు. ఇకపోతే శిక్ష పడ్డవాళ్లకి మర్సీ పిటిషన్ అంటే క్షమాభిక్ష అడిగే ఛాన్స్ ఉందా? ఉంది. రీసెంట్గా ఎస్సీ ఆదేశం 2024 ప్రకారం మహారాష్ట్రలో ఎడిషనల్ సెక్రటరీ స్థాయిలో ఒక సెల్ ఏర్పాటు చేశారు. క్షమాభిక్ష పెట్టే అధికారం అనగా పార్డనింగ్ పవర్ ఆర్టికల్ 72 కింద ప్రెసిడెంట్కుంటుంది. ఇందులో పార్డన్, రెస్పైట్, రిప్రీవ్, రెమిట్, కమ్యూట్ అనే రకాలుంటాయి. గవర్నర్కి కూడా ఈ పవర్ ఉంటుందా? అవును, ఆర్టికల్ 161 కింద గవర్నర్కుంటుంది. కానీ ఉరి శిక్షల మీద మరియు కోర్ట్ మార్షల్ కేసుల్లో గవర్నర్కు పవర్ లేదు. ఈ విషయం మారురామ్ కేస్ 1980లో స్పష్టంగా చెప్పారు. డిజిటల్ స్పీచ్ విషయానికొస్తే సాన్సద్ భాషిని అని కొత్తగా ఒకటొచ్చింది కదా. అది లోక్సభ మరియు మెయిటీ వాళ్లు కలిసి తెచ్చిన ఏఐ ప్లాట్ఫామ్. ఇంకో డేటా పాయింట్ ఏంటంటే ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ 2025లో 33 దేశాల్లో భారత్ 24వ స్థానంలో ఉంది. ఇందులో నార్వే, డెన్మార్క్, స్వీడన్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఇప్పుడు మనం సెపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఐడియా ఎవరిది? దీని మూలాలు అరిస్టోటల్ చెప్పిన డెలిబరేటివ్, మెజిస్టేరియల్, జుడిషియల్ విభజనలో, అలాగే మాంటెస్క్యూ రాసిన ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ 1748 పుస్తకంలో ఉన్నాయి. మన దగ్గర క్వాసీ ఫెడరల్ విధానం ఉంది కాబట్టి పరిమిత అధికారాల విభజన అండ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. అయితే రాష్ట్రాలు పాస్ చేసిన బిల్లుల దగ్గర గవర్నర్ ఆమోదం అంటే అసెంట్ విషయంలో ఒక పెద్ద కేసు ఉంది కదా. అవును, స్టేట్ ఆఫ్ టీఎన్ వీజ్ ద గవర్నర్ ఆఫ్ టీఎన్ కేస్. గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా నాంచడం అంటే ఆ ఇనాక్షన్ అనేది రాజ్యాంగ విరుద్ధమని, వాళ్లకు నో పాకెట్ వీటో అని కోర్టు తేల్చింది. దీనికోసం రిట్ ఆఫ్ మ్యాండమస్ వేస్తే ఎస్సీ తన ఆర్టికల్ 142 వాడింది. అంటే ఆర్టికల్ 200 కింద గవర్నర్కు విచక్షణాధికారం లేదా? లేదు. ఆర్ట్ 163(1) కింద కౌన్సిల్ సలహా పాటించాలి. కానీ కొన్ని బిల్లులు ప్రెసిడెంట్ కోసం రిజర్వ్ చేయాలి. అవి ఆర్ట్ 288, 360, 254(2), 304(b), 255, 31A అండ్ 31Cకి సంబంధించినవి. ఆ టైంలో ప్రెసిడెంట్ ఆర్ట్ 143 కింద ఎస్సీ సలహా తీసుకోవచ్చు. అందుకే రాష్ట్రాలు తరచుగా స్టేట్స్ డిమాండ్ ఫర్ ఆటోనమీ అంటుంటాయి కదా. నిజమే. రీసెంట్గా తమిళనాడు ప్రభుత్వం జస్టిస్ కురియన్ జోసెఫ్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసింది. పాత రాజమన్నార్ కమిటీ సిఫార్సుల పునఃసమీక్ష కోసం. మన ఫెడరల్ స్కీమంతా ఆర్టికల్ 246 మరియు 7th షెడ్యూల్లో ఉంది. యూనియన్ లిస్ట్లో 97, స్టేట్లో 66, కాంకరెంట్లో 47 అంశాలున్నాయి. ఇది బలమైన కేంద్రమున్న క్వాజీ ఫెడరల్ సిస్టమ్. ఓకే. ఇక గ్రామాల్లో భూముల రికార్డులకి సంబంధించి ఎస్వీఎంఐటీవీఎస్ స్కీమ్ 5 years పూర్తయింది కదా. దాని డీటెయిల్స్ ఏంటి? ఇది సర్వే ఆఫ్ ఇండియా మరియు ఎన్ఐసిఎస్ఐ భాగస్వామ్యంతో మోపిఆర్ అమలు చేస్తున్న స్కీమ్. ఇందులో సిఓఆర్ఎస్ మరియు డ్రోన్ మ్యాపింగ్ వాడుతూ గ్రామ మంచిత్ర రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు 1,30,633 ప్రాపర్టీ కార్డులు ఇచ్చారు. సుమారు 1,32,00,000 కోట్ల విలువైన 67,000 స్క్వేర్ కిలోమీటర్ సర్వే పూర్తయింది.
ఏ రాష్ట్రాలు దీంట్లో టాప్లో ఉన్నాయి? హర్యానా మరియు ఉత్తరాఖండ రాష్ట్రాలు 100% సర్వే కంప్లీట్ చేశాయి. గ్రేట్. ఇంకోవైపు లోక్సభలో డెప్యూటీ స్పీకర్ పదవి 2019 నుండి ఖాళీగా ఉంది. అసలు దీని హిస్టరీ ఏంటి? ఇది 1919 యాక్ట్ కింద 1921లో స్టార్ట్ అయింది. అప్పట్లో సచ్చిదానంద సిన్హా మరియు ఎంఏ అయ్యంగర్ పనిచేశారు. ఆర్ట్ 93 ఎన్నిక గురించి, 94 రాజీనామా, 95 విధుల గురించి చెప్తుంది. ఇక డిఫెక్షన్ గురించి వస్తే 10th షెడ్యూల్ కింద కేశం మెఘాచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ 2020 కేసు ముఖ్యం. ఇందులో స్పీకర్ నిర్ణయం తీసుకోపోతే ఎస్సీ ఆర్టికల్ 142 వాడి జోక్యం చేసుకోవచ్చని చెప్పారు. గ్రామ పంచాయతీల అభివృద్ధిని కొలవడానికి పీఏఐ అంటే పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ తెచ్చారు కదా, దాని డేటా ఎలా ఉంది? ఇది ఆర్ట్ 243B కింద 2.16 లక్షల గ్రామ పంచాయతీలకు ఇస్తారు. ఇందులో ఆస్పిరెంట్ కేటగిరీలో 61.2% ఉన్నాయి. పర్ఫార్మర్లో 36%, ఫ్రంట్ రన్నర్లో గుజరాత్ టాప్గా ఉంది. కానీ అచీవర్ కేటగిరీలో మాత్రం 0%, అంటే ఏది ఆ స్థాయికి చేరలేదు. ఇప్పుడు సెన్సస్ విషయానికొస్తే దేశవ్యాప్తంగా కులగణన క్యాస్ట్ సెన్సస్ జరగబోతోంది కదా. అవును, స్వాతంత్రం వచ్చాక ఫస్ట్ సెన్స్ ఇండిపెండెన్స్ ఇది అక్టోబర్ 2026లో లడఖ్లో స్టార్ట్ అయ్యి మార్చ్ 2027 నుండి దేశవ్యాప్తంగా జరుగుతుంది. అలానే పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్ పిఎంబి అంటారు కదా, అదంటే ఏంటి? మంత్రి కాని ఏ సభ్యుడైనా ప్రవేశపెట్టే బిల్లుని పిఎంబి అంటారు. ఉదాహరణకు 1952లో సయ్యద్ మొహమ్మద్ అహ్మద్ కాస్మీ బిల్లు, 2019లో రైట్ టు డిస్కనెక్ట్, 2014లో ట్రాన్స్జెండర్ పర్సన్స్ బిల్లులు ఇలాంటివే. మన పౌర హక్కుల గురించి కొన్ని కొత్త జడ్జ్మెంట్స్ వచ్చాయి. ఆ డిజిటల్ అండ్ ఆర్బిట్రల్ హక్కుల గురించి చెప్తారా? అమర్ జైన్ వియుఐ కేసులో కోర్టు ఆర్ట్ 21 కింద డిజిటల్ యాక్సెస్ అనేది ప్రాథమిక హక్కు అని, ఇది ఆర్ట్ 14, 15, 38 మరియు పీడబ్ల్యూడీ యాక్ట్ 2016 పరిధిలోకి వస్తుందని చెప్పింది. ఇంకొకటి గాయత్రి బాలస్వామి వి ఐఎస్జీ నోవాసాఫ్ట్ కేస్. ఇందులో సెక్షన్ 34 ఆర్బిట్రేషన్ యాక్ట్ 1996 పరిమితుల గురించి చెప్తూ ఓమ్ని మైజూస్ కంటినెంట్ ఇన్ సి మైనస్ అనే సూత్రం వాడి కోర్టు ఆర్ట్ 142 కింద జోక్యం చేసుకోవచ్చని చెప్పారు. శరణార్థులు, ముఖ్యంగా ఆ రోహింగ్యాస్ ఇష్యూ ఏంటి? మన దేశం 1951 కన్వెన్షన్ మరియు 1967 ప్రోటోకాల్పై సంతకం చేయలేదు. అందుకే వాళ్ల దగ్గర ఉన్న యుఎన్హెచ్సిఆర్ కార్డులు ఇక్కడ పనిచేయవు. ఫారినర్స్ యాక్ట్ 1946లోని సెక్ 3, పాస్పోర్ట్ యాక్ట్ 1920 మరియు ఆర్ట్ 258(1), 239(1) కింద ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయి. పాదచారులకు కూడా రైట్స్ ఉన్నాయట కదా? అవును, పెడెస్ట్రియన్స్కు ఆర్ట్ 21 కింద ఆటంకం లేని ఫుట్పాత్లు ఉండాలని కోర్టులు చెప్తున్నాయి. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే 50th యానివర్సరీ ఆఫ్ సిక్కిం 35th అమెండ్ ద్వారా R2A, తర్వాత 36th అమెండ్ ద్వారా 22nd రాష్ట్రంగా హోదా ఇస్తూ R371F తెచ్చారు. ఇవన్నీ వింటుంటే మనకు ఆ పాత ఎమర్జెన్సీ రోజులు అంటే 1975, 1977 నాటి 50 సంవత్సరాల ఎమర్జెన్సీ గుర్తుకు రావాలి. అసలు అప్పుడు ఏం జరిగింది? అప్పటి ఎమర్జెన్సీకి ప్రధాన కారణాలు జేపీ మూవ్మెంట్, ఆర్థిక సంక్షోభం మరియు అలహాబాద్ హెచ్సిలోని యూపీ వర్సెస్ రాజ్నారాయణ్ తీర్పు. ఆ టైంలో చాలా సవరణలు చేశారు. 38th 1975 సవరణ ద్వారా ఆర్ట్ 352, 356, 360 కింద ప్రెసిడెంట్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. 39th 1975 సవరణ ద్వారా రాష్ట్రపతి, వీపీ, పీఎం స్పీకర్ ఎన్నికల వివాదాలు కోర్టు పరిధి వెలుపలకు తీసుకెళ్లారు. ఇక 42వ సవరణైతే ఒక మినీ రాజ్యాంగం అంటారు కదా? కరెక్ట్. 42nd 1976 ద్వారా ఆర్ట్ 31C తెచ్చి డిపిఎస్పీని ఫండమెంటల్ రైట్స్ కన్నా గొప్పదిగా చేశారు. డిఎస్పీఎఫ్ఆర్ ఆర్ట్ 32A, 131A అండ్ 226A యాడ్ చేశారు. లోక్సభను 6 ఏళ్లు చేశారు మరియు ఆర్ట్ 368లో 4 and 5 క్లాజులు తెచ్చారు. అప్పుడే ఆ మిసా చట్టం వాడటం, ఏడీఎం జబల్పూర్ లాంటి తీర్పులు వచ్చాయి. తర్వాత వీటిని ఎలా సరిదిద్దారు? మే 1977లో వచ్చిన షా కమిషన్ ఆధారంగా 44th 1978 సవరణ తెచ్చారు. ఇందులో ఇంటర్నల్ డిస్టర్బెన్స్కు బదులుగా ఆర్మ్డ్ రిబెలియన్ అనే పదాన్ని పెట్టారు. క్యాబినెట్ లిఖితపూర్వక సలహా తప్పనిసరి చేశారు మరియు 1 నెలలో పార్లమెంట్ ఆమోదం కావాలన్నారు. హక్కుల విషయంలో ఏం మార్పులొచ్చాయి అప్పుడు? ఆర్ట్ 359 పరిమితం చేశారు. అంటే ఎమర్జెన్సీలో కూడా 20 and 21 రద్దు కావు. రైట్ టు ప్రాపర్టీని ఆర్ట్ 300Aకి మార్చారు. ఆర్ట్ 257A తొలగించారు
మరియు లోక్సభను మళ్లీ 5 ఏళ్లకు ఆర్ట్ 83 అండ్ 172 కుదించారు. అసలు నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఆర్ట్ 352 ఎలా విధిస్తారు? వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ లేదా ఆర్మ్డ్ రెబెలియన్ ఉన్నప్పుడు విధించిన 1 నెలలోపు ఉభయ సభల ఆమోదం, అదే స్పెషల్ మెజారిటీ కావాలి. ఒకవేళ లోక్సభ రద్దయితే కొత్త సభ వచ్చాక 30 రోజుల్లో ఆమోదించాలి. అప్రూవ్ అయితే 6 నెలల చొప్పున నిరవధికంగా ఉంచొచ్చు. దీని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? ఆర్ 250 వాడొచ్చు. లోక్సభను 1 సంవత్సరం పెంపు చేయొచ్చు. ఆర్ 358 కింద ఆర్టికల్ 19 ఆటోమేటిక్గా రద్దవుతుంది. కేవలం వార్ లేదా ఎక్స్టర్నల్కి మాత్రమే. ఆర్ 359 కింద మిగతా హక్కులు సస్పెండ్ చేయొచ్చు. ఇక రీసెంట్ ట్రెండ్స్ చూస్తే పర్సనాలిటీ రైట్స్ గురించి కూడా కొత్త కేసులొస్తున్నాయి కదా? అవును, సద్గురు జాగి వాసుదేవ్ కేసులో ఇదొచ్చింది. మన చట్టంలో స్పష్టంగా ఎక్కడా పర్సనాలిటీ రైట్స్ లేవు. కానీ ఒక వ్యక్తి యొక్క నేమ్, ఇమేజ్, వాయిస్ మరియు లైక్నెస్ దీని కిందకు వస్తాయి. రైట్ టు పబ్లిసిటీ అనేది ట్రేడ్ మార్క్స్ 1999 మరియు కాపీరైట్ 1957 కిందకొస్తే, రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21 అనగా పుట్టస్వామి కేస్ 2017 కిందకొస్తుంది. నేర విచారణలో నార్కో అనాలిసిస్ వాడతారు కదా, దాని రూల్స్ ఏంటి? దీనికి సెల్వి విఎస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2010, వినోభాయ్ మరియు మనోజ్ కుమార్ సోనీ కేసులు చాలా ముఖ్యం. ఇందులో సోడియం పెంటోథాల్ అనే డ్రగ్ వాడతారు. కానీ ఒక వ్యక్తికి ఇష్టం లేకుండా ఇన్వాలంటరీ టెస్ట్ చేయడం ఆర్టికల్స్ 23 అండ్ 21 ఉల్లంఘన అవుతుంది. ఒకవేళ చేసినా ఎవిడెన్స్ యాక్ట్ 1872 కింద కొత్త సమాచారం స్వీకరిస్తారు. కాని దాన్ని బట్టి కన్విక్షన్ అంటే శిక్ష వేయలేరు. సరే, మన పీడిఎఫ్లో చివరిగా క్యూసీఐ, ఈసీఐనెట్ మరియు ఆదికార్మ్యోగి గురించి ఉంది. వాటి గురించి చెప్పండి. క్యూసీఐ అంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇది 1996లో ఎన్పిఓగా స్థాపించారు. దీనికి డిపిఐఐటి నోడల్ ఏజెన్సీ. ఇది పీపీపీ మోడల్లో అసోచామ్, సిఐఐ, ఎఫ్ఐసిసి లతో కలిసి స్వచ్ఛ భారత్ లాంటివి చూసుకుంటుంది. జూన్ 9న వరల్డ్ అక్రిడిటేషన్ డే జరుపుకుంటారు. మరి ఈసీఐనెట్ అనేది ఎలక్షన్స్కి సంబంధించిందా? అవును, ఇది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ 1961లోని ఫార్మ్ 17(c)కి సంబంధించింది. ఈసీఐ దీని ద్వారా ప్రతి 2 గంటలకు ఓటర్ టర్నౌట్ ఇస్తుంది, ఒక ఇండెక్స్ కార్డ్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఆఖరిగా ఆ ఆది కర్మయోగి ఏంటి? అది కర్మయోగి అనేది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వారి ప్రోగ్రాం. సుమారు 20 లక్షల ఫీల్డ్ వర్కర్స్తో 1 లక్ష గిరిజన గ్రామాల అభివృద్ధి చేయటమే దీని టార్గెట్. చూసారా, అత్యవసర పరిస్థితి పాఠాల నుండి ఆధునిక డిజిటల్ రైట్స్ వరకు మన రాజ్యాంగం ఎలా పరిణామం చెందిందో ఈ పాయింట్స్ అద్భుతంగా వివరిస్తున్నాయి కదూ. మనం ఈ పీడిఎఫ్లోని ప్రతి పదాన్ని వివరంగా విశ్లేషించాము. సరే, ఇప్పుడు మన పీడిఎఫ్లోని చివరి పేజీ అంటే 21వ పేజీలో ఉన్న అత్యంత ముఖ్యమైన డేటాని గమనిద్దాం. మెనీ వ్యూవర్స్ ఆర్ వాచింగ్ వితౌట్ సబ్స్క్రైబింగ్. కైండ్లీ సబ్స్క్రైబ్. We expect 100 likes. Comment PDF for notes NPYQs. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. For more videos, do subscribe to our YouTube channel, The Affairs Desk.